మీరు ఒక మహిళగా మాట్లాడాల్సినటువంటి భాష మాట్లాడలేదు. ఇక్కడ మెడికల్ కాలేజీ అంశంలో కోటి సంతకాలతో మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే మీ రియాక్షన్ ఏంటి? జనసేన పార్టీ రియాక్షన్ అంటే వాళ్ళు పీపీపీ పద్ధతిని వాళ్ళు తీసుకొస్తుంటే మీరు భజన చేస్తారా? వాళ్ళకు ప్రజల యొక్క ఆకాంక్షలు మీకు పట్టలేదా? సీజ్ ద షిప్ అని చెప్పి పీడిఎస్ రైస్ పక్క దారి పట్టకుండా చేస్తా ఉన్నటువంటి శాఖ మీ చేతిలో ఉంది. నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజు పీడిఎస్ బియ్యము పేదల బియ్యం ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే 30 లక్షల దాకా దోచుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ ఏంటమ్మా? శాఖ మీ దగ్గర ఉంది. నేరుగా పీడిఎస్ ఏదైతే రైస్ గోడౌన్ నుంచి నేరుగా నల్లబజారుకు తగ్గుతుంటే మీరు చూస్తూ చూస్తారా? అంటే మీ కమిషన్ మీకు ముందుగా ఇక్కడ మీ పార్టీ ఆఫీస్ కానించి మీ పార్టీ ఆఫీస్ అవినీతి పునాదుల మీద నిర్మించారు. లింగమనేని ఇచ్చినటువంటి స్థలం కాదని మీ పార్టీ అవినీతి పార్టీ, మీరు సినిమా పార్టీ, గవర్నమెంట్ పార్టీలు, మీరు ప్రజాస్వామ్యంలో మీరు మనదారు ప్రజాస్వామ్యానికి అర్థం తెలియదు. ఓకే, ఏంటి సుజాత గారు ఏం అర్థం కాలేదు మీరు మాట్లాడేది ఏంటి? సార్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా సార్, ఏం నిరూపించలేకపోయారు కదా. ఈ ఆరోపణలే కదా, అసత్య ఆరోపణలే కదా 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పటికీ కూడా అదే మాటలా? ఎందుకు సార్ ఇటువంటి అసత్య ఆరోపణ చేసే ప్రజల్లో చులకన అయిపోయారు మీరు? రైతాంగం మీరు చూద్దాం చూస్తారా? అసలు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మంత్రిగా జీతం తీసుకుంటూ సినిమాలు తీసుకున్న ప్రమోషన్ ఏంటి? సినిమా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వం మీద ఒత్తిడి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మీ సినిమా టికెట్ 700 అమ్ముకుంటారా? పక్క రాష్ట్రంలో 100 రూపాయలకి టికెట్ ఉంటే ఇక్కడ మీకు అధికారం ఉందని 700కి పెట్టి అమ్ముకొని డబ్బు దోపిడి పేద ప్రజల నుంచి. సనాతన ధర్మం అంటే వ్యాపారం చేసే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండకూడదు. సనాతన అంటే తెలుసండి, సిద్ధాంతాలు మీరు సిద్ధాంతం పేరు చెప్పి ప్రజలను మోసం చేద్దాం. ప్రసాద్ గారు రెస్పాండ్. ఇందులో రెస్పాండ్ అవడానికి ఏం లేదు సార్. ఒకటి, ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చిత్తశుద్ధి చాటుకుంటూ ఇవాళ ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కానీ లేదంటే ఏదైనా సరే వీటి మీద చంద్రబాబు గారు ఇప్పుడు 95వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు పవర్ చూపిస్తానని చెప్పినట్టు 2025 కూడా రేపు ఇంకో 4 రోజుల్లో ముగిసిపోతుంది. ఇప్పటికైనా ఆయన పవర్ చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అసత్య పునాదుల మీద ఏర్పడిన ఒక పార్టీ ప్రభుత్వం ఇవాళ దీన్ని బేస్ చేసుకుంటూ ముందుకెళ్ళేదారు ఎక్కడా కూడా అంధకారమే కనబడుతుంది. వాళ్ళు అనుకున్న దానికి ఇక్కడ జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక నిస్సహాయ స్థితికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఓ నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్నారు. సో వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ, అదే చంద్రబాబు గారి దగ్గరే ఉంది లా అండ్ ఆర్డర్ కూడా. ఎవరి డిపార్ట్మెంట్ కి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే పని చాలా సులువు అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కాలేజ్ చేపెడతాం, దీంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతుందంటే ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది రాష్ట్రానికి. 2 సంవత్సరాల పరిపాలన దగ్గర కంప్లీట్ అవుతుంది. దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారే నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన నిస్సహాయ స్థితిని మన ప్రభుత్వం తరఫున మనం ఏం చేస్తున్నాం అది ప్రజలకు అందట్లేదు. ప్రజలు చాలా నిస్సాకారంగా ఉన్నారు. అసలు ప్రజలకు ఏ విధంగానూ